ఎప్పుడు మనము ఈ వర్డ్ యూజ్ చేస్తామంటే బాగా అల్లరి చేస్తున్న ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని చూసి వీడికి అసలు బొత్తిగా డిసిప్లిన్ లేదు అన్న టర్మ్ యూజ్ చేస్తాం కదా. సో నేను ఈ వాక్యం షేర్ చేస్తుంటే ఫస్ట్ నాకే నవ్వు వచ్చింది. ఎందుకంటే నా ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్ అంతా అసలు డిసిప్లిన్ లేకుండా పెరిగాను అనమాట. సో మా పేరెంట్స్కి స్కూల్కి పిలిచినప్పుడు ఎప్పుడైనా బాగా కోటింగ్ పడేది. అబ్బాయి డిస్రప్టివ్, అబ్బాయికి అల్లరి చిల్లరగా తిరుగుతాడు, ఎవ్రీ పీరియడ్లో ఈ వాంట్స్ టు గో అవుట్, ఇట్లాంటి డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. కాకపోతే దేవుని కృప వల్ల నాకు ఒక్క అడ్వాంటేజ్ ఏముండే అంటే ఎప్పుడు క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లోనే ఉండేవాడిని అనమాట. సో ఎట్లా అంటే ఒక్క పెద్ద పాపాన్ని కప్పడానికి ఇంకోటి దేవుడు ఇచ్చినాడు వరము అన్నట్టు ఐ యూస్ టు సర్వైవ్ ఆన్ జస్ట్ బై గుడ్ గ్రేడ్స్. బట్ మై పేరెంట్స్ వేర్ వెరీ వరీడ్. ఈ డిసిప్లిన్ లేని బ్రతుకు వీడికి ఎందుకు ఇట్లా వస్తుంది, వై ఈజ్ ఈ సో డిస్రప్టివ్ అన్న అది. బట్ ఓన్లీ నేను రక్షణలోకి వచ్చాక డిడ్ ఐ రియలైజ్ వాట్ ద వర్డ్ డిసిప్లిన్ మీన్స్. మనం క్రిస్టియన్స్ ఒక పర్స్పెక్టివ్ గమనిస్తే క్రైస్తవులకి శిక్షణ, క్రమశిక్షణ అన్న ఆ 2 words ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఉన్నంత ఆ డెప్త్ తెలుగులో లేదు. తెలుగులో శిక్షణ, క్రమశిక్షణ, శిక్ష అంటే పనిష్మెంట్ అనుకుంటాం, రైట్? బట్ ఇఫ్ యూ సీ ద ఇంగ్లీష్ వర్డ్ ఆఫ్ డిసిప్లిన్, డిసిప్లిన్ ఈజ్ సంబడి హూ ఇస్ ఏ డిసైపుల్. డిసిప్లిన్కి డిసైపుల్కి చాలా కనెక్టెడ్ రూట్ వర్డ్ అనమాట. డిసైపుల్ ఉన్నవాడు అని అనుకున్నవాడు వాళ్ళ మాస్టర్ని ఫాలో అవుతున్నప్పుడు చేసేదాన్ని డిసిప్లిన్ అంటారు. అదే మన ఫస్ట్ వర్డ్లో ఉంది. 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, శిక్షను ప్రేమించిన వాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గదింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. ఇంకా ఇంగ్లీష్లోనేమో ఆ పశుప్రాయుడు అన్న వర్డ్ లేదు, బట్ ఇన్ తెలుగు పశుప్రాయుడు అని ఉంది. అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ వెరీ యానిమల్ ఇంపల్సెస్, బీస్ట్లీ ఇంపల్సెస్ అంటారు. పశుప్రాయుడు అంటే అసలు దాన్ని ట్రైన్ చేయకుంటే వీఆర్ ఆల్ ఇన్ సమ్ సెన్స్ బీస్ట్ అనమాట. ఆ బీస్ట్లీ ఇంపల్స్ నుంచి మనం ఒక డిసైపుల్ లాగా ఉండి ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ వెళ్ళాలి అంటే మనకు కావాల్సిన ఏంటి అంటే డిసిప్లిన్. సో ఈ 10 verses మనకి డిఫరెంట్ థాట్స్ అనేవి కొన్ని కనబడతా ఉన్నాయి. సో నేను అన్ని కవర్ చేయను, కానీ 2-3 వచనాలు మాత్రమే ఫోకస్ చేస్తాను. హూఎవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్. అంటే ఇక్కడ మనకి డిసిప్లిన్కి, నాలెడ్జ్కి ఉన్న ఆ కనెక్షన్ కనబడుతుంది. వీడికి అస్సలు డిసిప్లిన్ లేదు అని చెప్పేవాళ్ళు దే ఆర్ ఓన్లీ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మీరు మన పేరెంటింగ్ కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, మన స్పౌసెస్ అండ్ మన ఓన్ లైఫ్ స్టైల్స్ విషయంలో చూస్తే డిసిప్లిన్ లేదు అని చెప్పడం ఈజీ, బికాస్ ద ఫ్రూట్స్ ఆర్ వెరీ విజిబుల్. మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఒక వ్యక్తికి డిసిప్లిన్ ఉందా లేదా అని. బట్ దట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యు లవ్ నాలెడ్జ్. సొలొమోను మహారాజుకి ఎందుకు అంత విజ్డమ్ ఉంది అని మన ఆయన చరిత్ర చదివినా, ఆయన రాసిన వాక్య పఠనం చేసినా కూడా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆయనకు అంత విజ్డమ్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే బికాస్ హీ లవ్ నాలెడ్జ్. యాజ్ డిసైపుల్స్ మనకి దేవుని పట్ల ఉన్న శ్రద్ధ ఎలా బయలుపరుస్తుందామంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ అవర్ లవ్ ఆఫ్ నాలెడ్జ్. Sophia and a word is philosophy. If you love knowledge, if you love wisdom, you are pursuing knowledge, and in that process your life becomes disciple. అర్థమైందండి? మనకు కనుక నాలెడ్జ్ మీద ప్రీతి లేదు అంటే, వాక్య పఠనం మీద ఆసక్తి లేదు అంటే, మనం ఎవరైనా దేవుని సేవకుల్ని వాళ్ళు చెప్పే వాక్యాన్ని విని శ్రద్ధగా మన జీవితాన్ని అన్వయించుకోవాలి అన్న ఆ తపన లేకపోతే it means you don't love knowledge. The enemy of discipline ఏంటి అంటే ఇండిఫరెన్స్. చాలే చెప్పొచ్చాడు అంటారు కదా. ఆ సెల్ఫ్ కంటెంట్మెంట్, ఒకలాంటి
లాకడేసికల్ యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో, ఒకలాంటి కేర్ నాట్ యాటిట్యూడ్ అంటారు. ఇవెందుకు ఉంటాయి అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇఫ్ యూ వాంట్ నాలెడ్జ్, ఇఫ్ యూ లవ్ నాలెడ్జ్, యుల్ బికమ్ డిసిప్లిన్. రెండవ ప్రిన్సిపల్ ఐ వాంట్ టు షేర్. Rajesh, just give me a sign when my time is up, okay? So, second pain ante, if you love discipline, there are two kinds of pain, okay? How many kinds, Andy? Two kinds. First is the pain of discipline. The second one is pain of regret. నేను నిన్న నా డైలీ డివోషన్ లోంచి నేర్చుకున్నది మీతో పంచుకుంటాను. మనకు ఇలస్ట్రేషన్, ఆ పారబుల్ మనకు తెలుసు కదా. ఒక సేవడికి 5 తలాంతులు ఇస్తాడు, ఒక సేవకుడికి 3 తలాంతులు ఇస్తాడు, మూడో వాడికి 1 ఇస్తాడు. అదంతా మనకి మత్తయి సువార్తలో ఏముందో తెలుసు. అయితే వాళ్ళకి అప్రైజల్ అయినాక వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంటర్లు ఏమని ఇస్తాడు? నీకు డబ్బులు ఇస్తున్నాను, నీకు ఇచ్చిన 5 డబుల్ చేస్తున్నాను, నీకు ఇచ్చిన 3 డబుల్ చేస్తున్నాను. బట్ మూడో వానికి ఏం చెప్తాడు? ఇక్కడి నుంచి వీడిని త్రో హిమ్ ఇన్ అవుటర్ డార్క్నెస్ అని ఉంది మత్తయి సువార్తలో, మీరు చదవండి. అవుటర్ డార్క్నెస్ అంటే ఆ కాలంలో ఎలా ఉండేయంట. ఇన్ఫ్యాక్ట్ అది మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని స్టడీ చేసాము. ఆ కాలంలో ఎలా ఉండేదంటే, ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రాకారం ఉంటుంది కదండి. ప్రాకారం అంటే పెరిమీటర్ ఆఫ్ ద విలేజ్. ఆ పెరిమీటర్ ఆఫ్ ద విలేజ్ దగ్గర ఏం చేసేవాళ్ళంట అంటే, ఆ ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఆ ప్రాకారం చుట్టూ పడేసేవాళ్ళంట. ఆ పడేసినప్పుడు ఏమయ్యేది, ఇన్ ద నైట్ అడవి జంతువులు వచ్చేవంట. అడవి జంతువులు వచ్చి, క్రూర మృగాలు, అడవి జంతువులు వచ్చి అక్కడ సంచరించేవి. అయితే ఈ లోపల ఎవరైనా ఊర్లో తప్పు చేస్తే వాడిని ఏం చేసేవాళ్ళంట, కట్టేసి అక్కడ ఆ ప్రాకారం దగ్గర బయట పడేసేవాళ్ళంట. పడేస్తే రాత్రి వచ్చి ఈ క్రూర మృగాలు అన్నీ వచ్చి వాడిని చీచి చెండాడేసి తినేసి వెళ్ళిపోయేవాట. ఒకవేళ వాడు బ్రతికి బయట కడితే ఆ ఊరు వాళ్ళు అనుకునే వాళ్ళంట, ద గాడ్స్ హ్యావ్ రెస్క్యూడ్ హిమ్, హీఈస్ ఇన్నోసెంట్. వాడు ఏ తప్పు అయితే చేశాడో అని అక్యూజ్ చేశారో అది వాడు గిల్టీ కాదు అని మళ్ళీ వాడిని వెనక్కి రానిచ్చాడట. సో ఈ మూడవ తలాంతు ఒక్కటి తీసుకొని ఏమి చేయకుండా లేజీగా బ్రతికిన ఆ వ్యక్తిని ఎందుకు బయట పారవేయమన్నారంటే, ఆ క్రూర మృగాల మధ్య వాడికి ఆ పనిష్మెంట్ అన్నమాట. విచ్ మీన్స్ మనకిచ్చిన తలాంతుల్ని డిసిప్లిన్తో పెంచుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఏమవుతుంది మనకి? ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్, ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. అయితే వీడు ఆ రాత్రంతా ఎప్పుడు ఆ క్రూర మృగం వచ్చి నన్ను తినేస్తుందో అనేసి పళ్ళు కొరుకుతూ నర్వస్గా బ్రతికేస్తాడంట ఆ ఫ్యూ అవర్స్. అక్కడే ఉంది, దెర్ విల్ బి వీపింగ్ అండ్ జ్ఞాషింగ్ ఆఫ్ టీత్ అని. అయితే తెల్లవారుజామున వాడి ముఖము వాడిది అదంతా చూస్తే బాగా నర్వస్నెస్తో పళ్ళు కొరుక్కుంటూ బ్రతికేవాళ్ళంట, ఆ రాత్రి అంతా గడిపేవాళ్ళంట. సో ఒకవేళ వాడు సర్వైవ్ అయినా కూడా ఆ వీపింగ్ అండ్ gnashing ఆఫ్ టీత్ ఇస్ బికాస్ he did not have the discipline of taking what God gave him and building on it. Are you with me, church? Yes. So today I want to encourage you, either you choose the joy and the pain of discipline. మన టైం దేవుడిచ్చిన మన తలాంతుల్ని, మనకి దేవుడిచ్చిన వరాలని, మనకిచ్చిన గిఫ్ట్స్ని, మనకిచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ లైఫ్తోని ప్రభు శిష్యులతో లాగా ఫోకస్గా మనం బ్రతకొచ్చు. ఆర్ యుల్ బి థ్రోన్ అవుట్ వేర్ యుల్ బి లివింగ్ ఇన్ gnashing అండ్ టీతింగ్. అప్పుడు మనకి ఫిజికల్ పెయిన్ ఉండకపోవచ్చు, కానీ అయ్యో ఎంత మంచి అవకాశాలు పోగొట్టుకున్నాను అన్న రిగ్రెట్ ఉంటుంది మనకి. Are you with me, church? Yes. Let me wrap up. Let me go to 9 and 10. 9వ వచనం ఎవరన్నా మళ్ళీ తెలుగులో చూడండి. ఆహారం లేక ఉన్నను తనను తాను పొగడుకోని వాడికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఈ లైఫ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లైఫ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటే ఏమొస్తుందంట, మన లైఫ్లో చాలా డీప్ హ్యూమిలిటీ వస్తుందంట. హ్యూమిలిటీ అన్న పదానికి రూట్ వర్డ్ ఏంటి అంటే హమ్మస్. మనం ఎప్పుడైనా అరబిక్ రెస్టారెంట్కి వెళ్తే హమ్మస్ అన్న తింటాం, దాన్ని చిక్ పీస్తో చేస్తారు. ఆ హమ్మస్ ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఇట్స్ ఫ్రమ్ ద రూట్స్. అవి భూమిలోంచి తీసి వండిన రూట్స్ అనమాట. మనము ఎప్పుడైతే తనకు తాను తగ్గించుకొని నేను మిక్కిలి అల్పుడను అన్న ఆ యాటిట్యూడ్తో బ్రతుకుతామో సంఘంలో అందరికీ మేలుకరంగా ఉంటాం. ఎస్ ఆర్ నో?
ఎప్పుడైతే నన్ను మించినోడు లేడు అని ఛాతీ ఎగరేసుకొని వెళ్ళామనుకోండి, గాడ్ ఈస్ ట్రైంగ్ టు సే హీ విల్ బి బ్రాట్ డౌన్. యాకోబు పత్రికల్లో ఏముందంటే తనని తాను హెచ్చుకునేవాడు తగ్గించు. గాడ్ రెసిస్ ద ప్రౌడ్. రెసిస్ అంటే గాడ్ డస్ నాట్ లైక్ ఎనీవన్ హూ గోస్ బియాండ్ వాట్ హీస్ క్రియేటెడ్ దెమ్ ఫర్. సో ఆ 9వ వచనంలో ఐ వాంట్ టు జస్ట్ కంక్లూడ్ బై సేయింగ్, ఆహారం లేక ఉన్నను తనని తాను పొగుడుకునేవాడు. అంటే ఏం లేదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నాం అనమాట. ఇమాజిన్, గాడ్ ఈస్ గివెన్ యూ ఎ లైఫ్. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ అ గిఫ్ట్, రైట్? ఎవ్రీ వీక్ ఈజ్ అ గిఫ్ట్. ఎవ్రీ సీజన్ ఈజ్ అ గిఫ్ట్. ఎవ్రీ ఇయర్ ఈజ్ అ గిఫ్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం సాధించాము, ప్రభు కొరకు మనం ఏం చేయగలం, ఏం చేశాము అన్న మీకు యాన్యువల్ అప్రైజల్ అనేది ఉండకపోతే యూ హ్యావ్ వేస్టెడ్ దట్ ఇయర్ బికాస్ యూ డిడ్ నాట్ హ్యావ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది మనకి పర్టిక్యులర్లీ టైం దగ్గర చాలా ఇంపార్టెంట్. మీరు మీ సమయం ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ సమ్టైమ్స్ ఐఎమ్ గిల్టీ. సమ్టైమ్స్ ఐ ఫీల్ ఈ టైంలో నేను ఇంకా ఎక్కువ ప్రభు కొరకు ఏదైనా వాడుకోగలిగిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానా అన్న థాట్ కూడా వస్తుంది. ఎందుకంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్, ద వన్ థింగ్ యూ కెనాట్ చేంజ్ ఇస్ యువర్ పాస్ట్. ఎస్ ఆర్ నో? సో ఈ పాస్ట్ని మనం ఏం చేయలేదు అన్న రిగ్రెట్ మనకు ఉండకుండా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ద జాయ్ అండ్ ద లవ్ ఆఫ్ డిసిప్లిన్. మే ద లార్డ్ మేక్ ఆల్ ఆఫ్ అస్ వెరీ డిసైపుల్డ్, డిసిప్లిన్డ్ children of God who will make every situation count. Let's pray. తండ్రి, మేము ధ్యానించిన ఈ కొన్ని వాక్యాలు మా హృదయంలో నాటుకుపోయేలాగా మీ కృప దయచేయండి. తర్వాత ఈ సర్వీస్ అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడండి, ముట్టండి, మమ్మల్ని బలపరిచి దీవించి పంపించగలరని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి.